హలో ఫ్రెండ్స్, నేను మీ చిన్న వ్లాగర్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే మనం సమ్మక్క సారక్క జాతరకు వచ్చాం. ఇది ఎక్కడో కాదు, మన అమీన్పూర్లో ఉంది. దీన్ని మినీ మేడారం అని కూడా అంటారు. సో ప్రస్తుతానికైతే మనం లోపలికి వెళ్దాం. పబ్లిక్ చాలా ఉన్నారు, ఇంకా ఈరోజు లాస్ట్ డే అంట. సో ఇక్కడ చూడొచ్చు, మనం స్టార్టింగ్ నుంచే బంగారం అంటారు కదా, అదే బెల్లం, అవన్నీ స్టాల్స్ పెట్టుకొని ఉన్నారు చాలామంది. మరి మన తెలంగాణ జాతర అంటే ఖచ్చితంగా చికెన్ ఫ్రై ఉండాల్సిందే. అవి కూడా పెట్టుకొని ఉన్నారు వెనకాల. మనం దాటేసి వచ్చాం. ఇక్కడ ఎక్కడ చూసినా కొబ్బరికాయలు, బెల్లం, అమ్మవారికి నచ్చిన ఐటమ్స్ అన్నీ పెట్టారు. సో ఇక్కడైతే ఎక్కువ పబ్లిక్ లేరు, ఇంకా ముందు ఉంటే చాలామంది ఉంటారు. ఇది చూడండి, కొబ్బరికాయలు, అగరబత్తులు, పువ్వులు, పిల్లలకి నచ్చిన బొమ్మలు అన్నీ. బొమ్మలు అయితే దగ్గర దగ్గరలో ఒక 10 స్టాల్స్ ఉన్నాయి అనుకుంటా. ఎక్కువ శాతం ఇవే ఉన్నాయి. ఇక్కడ ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు, అక్కడక్కడ ఆడవాళ్ళకి సంబంధించిన స్టాల్స్ లైక్ నెక్లెస్, బ్యాంగిల్స్ అవి కూడా ఉన్నాయి. ఇందులోకి వెహికల్స్ కూడా తీసుకొస్తున్నారు. చాలా ట్రాఫిక్ అవుతుంది. ఇంకా ముందుకు వెళ్దాం మనం. ఇక్కడ కొన్ని వంట సామాన్లు ఉన్నాయి, అదే పెంకలు ఇంకా ఉంటాయి కదా, చెక్కతో తయారు చేసినవి అవి ఉన్నాయి. ఎక్కడ చూసినా పిల్లల బొమ్మలే కనిపిస్తున్నాయి మ్యాక్సిమము. ఇంకా మనం ముందుకు వెళ్దాం ఒకసారి. ఈ జాతర మరీ అంత పెద్దగా కూడా ఉండదు, ఎందుకంటే మినీ మేడారం కదా, సో చిన్నగా ఉంటుంది. అండ్ ఇక్కడ టాటూ స్టూడియో కూడా కనిపిస్తుంది మనకి. మొత్తం ఈ జాతరలో టాటూ స్టూడియో అదొక్కటే. అండ్ ఇటు సైడ్ మ్యాక్సిమము ఆడోళ్ళకి సంబంధించిన స్టాల్స్, పిల్లలకు సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఇక మగవాళ్ళకైతే ఇక్కడ కొనడానికి ఏం లేవు. మీరు కూడా ఖచ్చితంగా ఒకవేళ ఫ్రీగా ఉంటే 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయాలి. మీ దగ్గరలో కూడా ఎక్కడైనా ఇలా జాతర జరుగుతుందేమో నాకు కామెంట్ చేసి పెట్టండి. ఇక్కడ కొన్ని తినే ఐటమ్స్ ఖచ్చితంగా జాతరలో, ప్రతి జాతరలో ఉంటాయి ఇవి. బొనుగులు, స్వీట్స్, జిలేబీ ఇవన్నీ ఉంటాయి. ఇది చూడండి, వెహికల్స్, ప్రతి వెహికల్ కూడా వస్తుంది. కారు, బైక్ రష్ ఫుల్ అయిపోతుంది. ఇక్కడ దేవుడికి సంబంధించిన కుంకుమలు, తాయతలు ఇవి కూడా అమ్ముతున్నారు. అండ్ ఇటు సైడ్ చూడొచ్చు మనం, పిల్లలు ఆడుకునే ఈ జారిబండ. ఇటు సైడ్ లెఫ్ట్ ఒకటి, రైట్ సైడ్ 2 పెట్టారు. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఇక తినడానికి కొన్ని ఐటమ్స్, ఇక్కడ ఆడవాళ్ళకి గాజులు, కొంతమంది గాజులు కూడా వేయించుకుంటున్నారు. ఇక్కడ బొమ్మలు, మొత్తం మ్యాక్సిమం గర్ల్స్కి సంబంధించినవి ఉన్నాయి ఐటమ్స్ అన్నీ. ఇక్కడ ఒక బాబు బొమ్మ కొనుక్కొని వెళ్తున్నాడు. ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్దాం మనము. ప్రస్తుతానికైతే ఒక సైడ్ వచ్చినాము, ఇంకా 2 సైడ్స్ ఉంది జాతర. ఇంకా అటు సైడ్ మనం వెళ్ళలేము, 2 గల్లీలలో ఉంటుంది. అటు కూడా వెళ్దాం. అండ్ లాస్ట్లో మనం దేవుళ్ళ దగ్గరకు కూడా వెళ్దాము. సమ్మక్క మరియు సారక్క వారి గద్దెలు, ఇంకా వాళ్ళ హస్బెండ్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళ గద్దెలు కూడా ఉంటాయి. అవి కూడా మీకు క్లియర్గా చూపిస్తా. అండ్ ఇటు సైడ్ చూడండి ఒకసారి మీరు, పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. చిన్న చిన్న పిల్లలు, పేరెంట్స్ జారుబండలోకి ఎక్కించి వాళ్ళని వీడియో తీస్తున్నారు. అటు సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఉంది, అది చూపించలేను మీకు ఎందుకంటే అక్కడ పబ్లిక్ ఎక్కువ లేరు. అండ్ ఇటు సైడ్ చూడండి, ఇటే కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. అండ్ ఒక పాప జారుతుంది అక్కడ నుంచి, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే చిన్న ఉన్నప్పుడు ఎక్కుతుండే. ఇక్కడ చూడండి ట్రాంపోలిన్, ఇందులో కూడా పాపకి అసలు దుంకడానికి వస్తలేదు. మధ్యలో వాళ్ళ అన్నయ్య అనుకుంటా, పాపం ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. తనకి ఫస్ట్ టైం అనుకుంటా. మమ్మల్ని అయితే ఇందులోకి ఎక్కనియరు అసలు. ఇంకా మనమైతే ఇప్పుడు సమ్మక్క సారక్క వారి గద్దెల దగ్గరికి అయితే వెళ్దాము. పిల్లలు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు, పెద్దవాళ్ళు చాలామంది వచ్చారు. అండ్ లాస్ట్ డే కాబట్టి రష్ కూడా కొద్దిగా తగ్గింది. అండ్ నైట్ టైం వరకు ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇక మనమైతే లేట్ చేయకుండా సమ్మక్క సారక్క గద్దెల దగ్గరకు పోదాము. అక్కడ కూడా మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. ఇప్పుడైతే నేను సమ్మక్క వారి గద్దె దగ్గర ఉన్నా. ఇక్కడ పబ్లిక్ కూడా కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి మనకి వీడియో తీసుకోవడానికి కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది. అండ్ లోపలికి వెళ్దాము. ఇక్కడ మీకు బయట నుంచి చూపిద్దామని, వెనకాలనే మనకి సారక్క వారి గద్దె కూడా కనిపిస్తుంది కదా, అక్కడ కూడా వెళ్దాము. ఇప్పుడైతే నేను సమ్మక్క వారి గద్దె దగ్గర ఉన్నా. ఇది చూడండి, ఒక అంకుల్కి అయితే నడవడానికి కూడా సరిగ్గా రావట్లేదు. అయినా అమ్మవారిని దర్శించుకుందామని కష్టంగా వచ్చిండు. ఇక్కడ నుంచి పబ్లిక్ కొద్దిగా ఎక్కువ ఉన్నారు, నడవడానికి రావట్లేదు. అందరు మొక్కి వెళ్ళడానికి టైం పడుతుంది. ప్రతి ఒక్కరు తల మీద బెల్లం పెట్టుకొని అమ్మవారి చుట్టూ తిరిగి అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే వేరే వాళ్ళు సమర్పించిన బెల్లం కూడా ఉంటుంది కదా, అది తీసుకొని వెళ్తారు ప్రసాదంగా. ఇలా ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా చేయవచ్చు అంట. ఇలా ఒక 2-3 రౌండ్స్ వేసి అమ్మవారిని మొక్కి వెళ్తారు. చూడండి, ఇదే సమ్మక్క వారి గద్దె.
ఇక్కడ అందరు తిరుగుతున్నారు, ముసలి వాళ్ళు అందరూ కష్టపడి వచ్చినారు. ఎందుకంటే 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంది ఈ పండుగ కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దని అమ్మవార్లను దర్శించుకొని వెళ్తారు. దీనికి పక్కనే మనకి సమ్మక్క వాళ్ళ హస్బెండ్ గారిది కూడా గద్దె కనిపిస్తుంది, అక్కడికి కూడా వెళ్దాం నెక్స్ట్. ఇందాక చెప్పినా కదా సమ్మక్క వాళ్ళ హస్బెండ్ పైడి విద్యారాజు గారి గద్దె ఇదే. ఇప్పుడు దీని లోపలికి కూడా వెళ్దాము. ఇక్కడే సమ్మక్క వారి గద్దె ఉంది, అందులో నుంచి మనం వచ్చినాము. దానికి లెఫ్ట్ సైడ్లోనే మనకి ఇక్కడ పైడి విద్యారాజు గారి గద్దె కూడా ఉంది. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. మనం ఒకసారి ఇప్పుడు ఈ గద్దె లోపలికి కూడా వెళ్ళి అది కూడా మీకు చూపిస్తాను. ఇది చిన్న ఉంది, ఎందుకంటే మెయిన్ జాతర వచ్చేసి సమ్మక్క మరియు సారక్క వారిది కాబట్టి వాళ్ళిద్దరిది పెద్ద ఉంటాయి, వాళ్ళ హస్బెండ్వి చిన్నగా ఉంటాయి. చూడండి ఇందులో కూడా పబ్లిక్ కొద్దిగా ఇరకడం ఉంది, ఎందుకంటే చిన్న ఉంది కాబట్టి. ఇదే గద్దె, అందరూ పట్టుకొని ఎలా మొక్కుతున్నారు చూడండి. గద్దెలు కూడా కొద్దిగా చిన్న ఉంటాయి సమ్మక్క సారక్క వాళ్ళకంటే. ఇందులో కూడా చాలా భక్తులు ఉన్నారు, రౌండ్స్ వేస్తున్నారు. కాకపోతే వీళ్ళకి బెల్లం సమర్పించడము అదేం ఉండదు, ఓన్లీ రౌండ్స్ వేసి కావాలంటే కొబ్బరికాయ కొట్టవచ్చు, కానీ బెల్లం సమర్పించారు. చూడొచ్చు కింద ఒక బెల్లం కూడా లేదు. ఇదే మన సమ్మక్క వాళ్ళ హస్బెండ్ పైడి విద్యారాజు గారి గద్దె. దీని తర్వాత మనం నెక్స్ట్ సారక్క దగ్గర కూడా వెళ్తాము, అక్కడ కూడా చూపిస్తా. ఈ గద్దె చూడండి క్లియర్గా చూపిస్తున్నాయి. ఇప్పుడు మనం సారక్క వారి గద్దె దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా పబ్లిక్ కొద్దిగా తక్కువనే ఉంది. ఇందాక మనం వచ్చాము కదా సమ్మక్క వారి గద్దె, దాని వెనకాలనే మనకి ఇక్కడ సారక్క వారి గద్దె కూడా ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు సారక్క గద్దె దగ్గర ఉన్నాం, మనము లోపలికి వెళ్తున్నాము. కాకపోతే ఇక్కడ సమ్మక్క మరియు పైడి విద్యారాజు దగ్గర ఉన్న పబ్లిక్ కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నారు. పర్లేదు, మనం వీడియో అయితే క్లియర్గా తీసుకోవచ్చు, మీకు కూడా క్లియర్గా కనిపిస్తుంది సారక్క గద్దె కూడా. మొత్తానికి పైకి అయితే వచ్చేసినాము. ఇక్కడికి కూడా చాలామంది వాళ్ళ పిల్లలను ఎత్తుకొని వచ్చినారు, చూడొచ్చు. అండ్ కొంతమంది బెల్లం కూడా సమర్పిస్తున్నారు. సారక్కకు కూడా బెల్లం అంటే చాలా ఇష్టం, ఇద్దరికి సమ్మక్కకి సారక్కకి ఇద్దరికి సమర్పిస్తారు. చూడండి ఇదే సారక్క వారి గద్దె. సమ్మక్క సారక్క వారి గద్దెలు పెద్ద ఉంటాయి అన్న కదా, చూసినారు కదా మీరు. సారక్క వారి గద్దె కూడా పెద్ద ఉంది. ఇక్కడ రౌండ్స్ వేయడానికి కొద్దిగా ఈజీ ఉంది, ఎందుకంటే కొద్దిగా రష్ తగ్గింది. ఇదే సారక్క వారి గద్దె. చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చినారు, కొంతమంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. మీకు సారక్క గద్దె ఇంకా కొద్దిగా క్లియర్గా చూపిస్తారు దగ్గర నుంచి. ఇప్పుడు చూడండి మనకు క్లియర్గా కనిపిస్తుంది సారక్క వారి గద్దె. ఇందాక క్లియర్గా కనిపించలేదు, అక్కడ సమ్మక్క వారి గద్దె ఉంది. అండ్ ఇక్కడ సారక్క వారి గద్దె లెఫ్ట్ సైడ్లోనే వీళ్ళ హస్బెండ్ వీళ్ళ ఆయన వారి గద్దె కూడా ఉంది. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మనం దర్శనం చేసుకుందాము, మీకు కూడా కొద్దిగా క్లియర్గా చూపించేస్తా. ఇప్పుడు వచ్చేసి మనము సారక్క వాళ్ళ హస్బెండ్ సారక్క వాళ్ళ ఆయన గద్దె దగ్గర ఉన్నాము. ఇక్కడ కొద్దిగా పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే చిన్న ఉంటాయి కదా వీళ్ళ గద్దెలు, కొద్దిగా ఇరకడంగా ఉంది. అండ్ ఈయన పేరు వచ్చేసి మనకి శ్రీ గోవిందరాజు గారు. పబ్లిక్ కొద్దిగా ఎక్కువ ఉన్నారు, అయినా లోపలికి వెళ్ళి మీకు కొద్దిగా క్లియర్గా చూపించడానికి కూడా ట్రై చేస్తాను. మొత్తానికి లోపలికి అయితే వచ్చేసినాము. చూడండి గద్దె, ఇక్కడ కూడా ఎటువంటి బెల్లం కానీ ఎటువంటి ప్రసాదం లేదు, మీకు క్లియర్గా అనిపించవచ్చు. గద్దె కూడా కొద్దిగా చిన్న ఉంది, ఎందుకంటే ఓన్లీ సమ్మక్క మరియు సారక్క వారి గద్దెలే పెద్దగా ఉంటాయి. ఇక్కడ కూడా రౌండ్స్ వేసి బొట్లు పెట్టుకొని దండలు వేసి మొక్కేసి వెళ్ళిపోతారు అంతే. అక్కడ బయట మనకి సారక్క గద్దె కూడా కనిపిస్తుంది, ఇందాక అక్కడి నుంచి వచ్చినాం కదా. ఇక్కడికి కూడా చాలామంది వచ్చి మొక్కి కొబ్బరికాయలు కొట్టి వెళ్తున్నారు. కొబ్బరికాయలు మాత్రమే కొట్టవచ్చు, బెల్లం అలాంటివి ఏం సమర్పించొద్దంట. ఇంకా నేను కూడా దర్శనం చేసుకొని మీ గద్దె కూడా క్లియర్గా కనిపించింది కాబట్టి ఇందులో నుంచి బయటకు వస్తున్నాను. ఇక మీకు చెప్పి నా నోరు కూడా ఎండినట్టు అయింది, అందుకే కొన్ని నీళ్ళు కూడా తాగిన మధ్యలో. మొత్తానికి ఇది మన ఈరోజు బ్లాగు. దర్శనం చేసుకొని మొత్తం జాతర కూడా తిరిగేసినాము. అండ్ ప్లీజ్ మీరు దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే మీ సపోర్టే నా స్ట్రెంత్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నమ్ముకుంటూ థ్యాంక్ యూ.